హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈవేళ మన వీడియో వచ్చేసి తెలుగులో టాప్ హీరోస్ అయినా వాళ్ళ మూవీస్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, అదే ఫ్రెండ్స్ వాళ్ళ మూవీస్కి ఎంతవరకు రెవెన్యూ తీసుకుంటున్నారనే విషయం ఈవేళ మన వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇంకా ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో మూవీస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లిస్ట్ లో నెంబర్ 1 చూసుకుంటే అల్లు అర్జున్ దాదాపుగా 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ప్రతి మూవీకి అయితే రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారు. అయితే తను రీసెంట్ గా తీస్తున్న రాకా మూవీకి అయితే దాదాపుగా 300 కోట్ల వరకు ఛార్జ్ చేశారు. ఇంకా నెంబర్ 2 ప్రభాస్ దాదాపుగా 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ప్రతి మూవీకి అయితే రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడు. అలానే తను రీసెంట్ గా తీస్తున్న స్పిరిట్ మూవీకి కూడా దాదాపుగా 200 కోట్ల వరకు అయితే ప్రభాస్ అయితే ఛార్జ్ చేశాడు. ఇంకా నెంబర్ 3 రామ్ చరణ్ అయితే తన ప్రతి మూవీకి 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు అయితే రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడు. అలానే రామ్ చరణ్ రీసెంట్ గా తీస్తున్న పెద్ద మూవీకి దాదాపుగా 150 కోట్లు అయితే ఛార్జ్ చేశాడు. ఇంకా లిస్ట్ లో నెంబర్ 4 జూనియర్ ఎన్టీఆర్ తన ప్రతి మూవీకి 100 కోట్ల నుంచి 120 కోట్ల వరకు అయితే రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడు. అలానే తను రీసెంట్ గా తీస్తున్న డ్రాగన్ మూవీకి అయితే దాదాపుగా 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ గా తీసుకున్నాడు. ఇంకా లిస్ట్ లో నెంబర్ 5 మహేష్ బాబు తన ప్రతి మూవీకి 80 కోట్ల నుంచి 100 కోట్ల వరకు అయితే రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడు. అలానే తను రీసెంట్ గా తీస్తున్న వారణాసి మూవీకి కూడా దాదాపుగా 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ గా తీసుకున్నాడు. ఇంకా అలానే నెంబర్ 6 చూసుకుంటే పవన్ కళ్యాణ్ తన ప్రతి మూవీకి 80 కోట్ల నుంచి 100 కోట్ల వరకు అయితే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అలానే తన రీసెంట్ మూవీ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ కి దాదాపుగా 100 కోట్ల వరకు ఛార్జ్ చేశారు. ఇంకా నెంబర్ 7 చిరంజీవి తన మూవీకి దాదాపుగా 50 కోట్ల నుంచి 80 కోట్ల వరకు అయితే ఛార్జ్ చేస్తూ ఉన్నాడు. తన రీసెంట్ మూవీ అయిన మనశంకర్ వరప్రసాద్ కి కూడా దాదాపుగా 80 కోట్ల వరకు అయితే చిరంజీవి ఛార్జ్ చేశాడు. ఇంకా లిస్ట్ లో నెంబర్ 8 విజయ్ దేవరకొండ తన ప్రతి మూవీకి 40 కోట్ల నుంచి 80 కోట్ల వరకు అయితే ఛార్జ్ చేస్తూ ఉన్నాడు. అయితే తను రీసెంట్ గా తీసిన కింగ్డమ్ మూవీకి దాదాపుగా 80 కోట్ల వరకు అయితే విజయ్ దేవరకొండ ఛార్జ్ చేశాడు. ఇంకా నెంబర్ 9 నాని తన ప్రతి మూవీకి 30 కోట్ల నుంచి 80 కోట్ల వరకు అయితే రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడు. తన రీసెంట్ మూవీ అయిన హిట్ ది థర్డ్ కేస్ కి దాదాపుగా 80 కోట్ల వరకు అయితే నాని ఛార్జ్ చేశాడు. ఇంకా నెంబర్ 10 రవితేజ తన ప్రతి మూవీకి 20 కోట్ల నుంచి 50 కోట్ల వరకు అయితే ఛార్జ్ చేస్తూ ఉన్నాడు. తన రీసెంట్ గా తీస్తున్న ఇరుముడి అనే మూవీకి అయితే దాదాపుగా 50 కోట్ల వరకు అయితే ఛార్జ్ చేశాడు. సో ఇదే గైస్ ఇవాల్టి మన వీడియో. మీరు కనుక ఇంకా కొంతమంది హీరోస్ ఒక రెమ్యునరేషన్, అలానే హీరోయిన్స్, సింగర్స్, కమెడియన్ ఒక రెమ్యునరేషన్ తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి ఇంకెవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మూవీస్ రిలేటెడ్ ఎటువంటి అప్డేట్స్ అయినా మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా మా వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.